అలానే ఇంకొకటి గురుస్థానం బాగుండాలి. గురుస్థానంలో ఇట్లా అడ్డగీతలు ఉండాలి. ఇట్లా ఇక్కడ చూపుడు వేలు కింద అడ్డగీతలు ఉండాలి. అడ్డగీతలు ఉంటే బాగా చదువులో రాణిస్తాడు. చూసింది గుర్తుంటుంది. ఒకసారి క్లాసులో వింటే చాలు. చిన్నప్పుడు జరిగిన సంఘటన కూడా వానికి 50 ఏళ్ళు వస్తే కూడా చెప్తాడు. ఒకటో క్లాసులో ఏం జరిగింది అనేది చూసినట్టే చెప్తాడు మళ్ళీ. అంటే అంత జ్ఞాపక శక్తి ఉంటుంది. ఇవి ఏం చేస్తాయంటే బాగా చదువును రాణిస్తాయి. చదువులో గుర్తింపు వస్తుంది. అలా కాకుండా ఇట్లా ఒకటి చుట్టూ రౌండ్ ఒక గీత ఉంది అనుకోండి, ఇట్లా మొత్తం వలయంలాగా గురువేలు కింద అంటే ఈ చూపుడు వేలు కింద వలయంలాగా ఒక రౌండ్ గీత ఉంది అనుకోండి, అతని మెమరీ పవర్ ఇక ఎవరు ప్రపంచాలు ఆపలేరు. అంటే అసలు ఎన్ని చెప్పినా గుర్తుపెట్టుకుంటాడు, మర్చిపోడు. ఇక క్యాలిక్యులేటర్ కూడా అవసరం లేదు. అంటే టకటక నోటికి చెప్పేస్తాడు. అంటే మొత్తం అతని ఈ రేఖతోటి అతనికి మొత్తం మెమరీ వచ్చేస్తుంది ఫుల్గా. అంటే గురుస్థానంలో ఇట్లా అడ్డగీతలు ఉండాలి. ఈ ఉంగరం వేలు శని వేలు మధ్యన నిలువు రేఖ ఉండాలి. ఒక్క రేఖ ఉంటే 1 డిగ్రీ చేస్తాడు. 2 రేఖలు ఉంటే మటుకు 2 డిగ్రీలు కంపల్సరీ చేస్తాడు. ఈ డిగ్రీకి ఆ డిగ్రీకి సంబంధం లేకుండా చదువు ఉంటుంది.